వెల్కమ్ టు శివమధు. నేను మధుమిత శివ బాలాజీ. దివాళీ సీజన్ వచ్చేసింది. సో ఇవాళ ఒక స్నాక్ లాంటి స్వీట్ లాంటి స్నాక్ డెలీషియస్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా క్విక్ గా మన ఇంట్లో హ్యాండీగా ఉండే వాటితోటి చేసేస్తారు. దీన్ని ఉన్నియాప్పం ఆర్ ఇనిప్పు పనియారం అంటారు. మన తెలుగు వాళ్ళకి కొంచెం కొత్త. నేను ఇది చెన్నైలో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నేర్చుకున్నాను అనమాట. దీని ఆరిజిన్ వచ్చి యాక్చువల్గా కేరళ డిష్ అనుకుంటా, బట్ చెన్నైలో కూడా ఎక్కువ చేస్తారు. ఇనిప్పు పనియారం అంటే, ఇనిప్పు అంటే స్వీట్, పనియారం అంటే స్నాక్ అన్నమాట, అంటే తీపి ఫలహారం. సో ఇవాళ ఈ ఇనిప్పు పనియారం రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. డెఫినెట్ గా మీకు కూడా చాలా నచ్చుతుంది, బికాజ్ నేను తిన్నప్పుడు నాకు చాలా నచ్చింది. మీకు ఒక కొత్త డిష్ అవుతుంది, మీ ఇంట్లో వాళ్ళకి కూడా మీరు కొత్తగా ఒక స్నాక్ ఇంట్రడ్యూస్ చేసినట్టు అవుతారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. నేను 1 గ్లాసుడు బియ్యం తీసుకుంటున్నాను, అంటే 150 గ్రాముల నుంచి 200 గ్రాముల రైస్ అన్నమాట. బియ్యాన్ని 3-4 సార్లు నీట్గా వాష్ చేసేసుకొని నానడానికి పెట్టేసుకుందాం. సో మనం బియ్యంని 4 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు పిండి చేసుకోవడానికి రెడీగా ఉన్నాయన్నమాట. సో దీన్ని మనం నీళ్లు కంప్లీట్గా ఉంచేసి ఒక స్ట్రైనర్లో కాసేపు వదిలేద్దాం. లేకపోతే మీకు ఇంకా త్వరగా అవ్వాలంటే నీళ్లు కంప్లీట్గా వదిలేసి ఒక టవల్ ఆర్ మెత్తటి గుడ్డ మీద, నీళ్లు అబ్జర్వ్ చేసుకునే గుడ్డ మీద పరిచేసారంటే జస్ట్ ఒక 5-10 మినిట్స్ చాలా, అంతే. డ్రై అవ్వక్కర్లే, అంటే అవి ఎండబెట్టక్కర్లేదు మన బియ్యం. జస్ట్ ఆ తడి మీదనే నీళ్లు చెమ్మ లేకుండా ఉంటే చాలన్నమాట. సో వాటర్ తీసేద్దాం. సో ఇది కంప్లీట్గా నీళ్లు దిగడానికి వదిలేసి ఈ లోపల బెల్లం పాకం పట్టుకుందాం అన్నమాట. కడాయి పెట్టుకుని స్టవ్ అంటించుకొని 200 గ్రాముల బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను. 2 స్పూన్ల నీళ్లు వేసుకొని పాకం పట్టేసుకుంటున్నాను. నేను బెల్లం పౌడర్ తీసేసుకున్నాను అనమాట. మనకి పౌడర్ అయితే చాలా త్వరగా కరిగిపోతుంది, చాలా తొందరగా పాకం రెడీ అయిపోతుంది. మనం బెల్లం తీసుకొని దంచి లేకపోతే గ్రేట్ చేసి కంటే ఇప్పుడు మనకి బ్రౌన్ షుగర్ ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. జాగరీ పౌడర్ కూడా మోస్ట్లీ అన్ని స్టోర్స్ లో అవైలబుల్ ఉంటుంది. దిస్ ఈస్ అంటే మన జాబ్ కొంచెం ఈజీ అయిపోయింది అనమాట. అంతే చాలు. అంటే బెల్లం కరిగి కొంచెం పాకం లాగా తయారైతే చాలు అనమాట. మనకి కరెక్ట్ ఆ పాకం పట్టడం అంటారు కదా, అంత తిక్కుగా కూడా అవసరం లేదు, అండ్ ఎక్కువసేపు మనం చేయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, ఇలా ఉంటే చాలు. మనం ఇది ఎలాగో మన బియ్యంతో కలిపి గ్రైండ్ చేసేస్తాం. సో బ్లెండ్ అవ్వడానికి బాగా కరెక్ట్ పెట్టేస్తే నీట్గా బ్లెండ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇన్ కేస్ మీరు బెల్లం గడ్డ తీసుకున్నారంటే దాంట్లో కొంచెం లాస్ట్లో ఎప్పుడు కొంచెం ఇసుకలాగా అట్లా కొంచెం ఉంటుంది. సో కరగబెట్టి మనం పాకం తీసుకొని ఆ కింద అడుగునున్న చెత్త తీసేయడం వల్ల మనకి ఆ తినేటప్పుడు కసకస అనకుండా నీట్గా ఉంటుంది అనమాట. అందుకని పాకం పట్టి పోస్తాం. ఎస్, ఆఫ్ చేసేస్తా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వెళ్ళి మనం బియ్యంతో పాటు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుందాం. బియ్యంతో పాటు కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటాము. ఇది మస్ట్ కాదు, ఆప్షనలే. కొబ్బరి ముక్కలు వేసుకుంటే పిండి త్వరగా వాడేసుకోండి. కొబ్బరి లేకుండా చేసుకున్నారంటే ఒక 2 రోజులు నిల్వ ఉంచుకొని కూడా వాడుకోవచ్చు. ఇది గ్రైండ్ చేసి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసేద్దాం. బియ్యం పిండి లాగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇంకొకసారి గ్రైండ్ చేస్తాం. చూడండి, ఫైన్ గా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో బెల్లం పాకం అండ్ అరటిపండు యాడ్ చేయబోతున్నాం. ఈ పాన్ కంటుకొని ఉన్న కొద్దిగా పాకం కూడా తీసేసి ఈ నీళ్ళని మనం గ్రైండ్ చేసుకున్న బియ్యం మిక్సీలో వేసేసుకుంటాం అన్నమాట.
మనకి పిండి కన్సిస్టెన్సీ దోశ పిండి లాగా ఉండాలన్నమాట. సో అన్ని నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అరటిపండుని ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. నేను తీసుకున్న పిండికి ఒక పచ్చ అరటిపండు వేసుకున్నాను. మీరు అమృత పానీ అలా తీసుకుంటున్నారంటే ఈ పిండి కన్సిస్టెన్సీకి 2 తీసుకోండి. మన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక బౌల్లో పోసేసుకుందాం. సో ఈ పిండిని పక్కన పెట్టేద్దాం. ఇది ఆల్మోస్ట్ ఒక 8 అవర్స్ మనకి దోశ పిండి లాగే అనమాట. ఓవర్ నైట్ కానీ 8 అవర్స్ కానీ బాగా ఊరాలన్నమాట. అప్పుడే మనకి ఫర్మెంటెడ్ పిండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ మీకు చాలా త్వరగా కావాలంటే కొంచెం సోడా ఉప్పు వేసేసుకొని ఒక 1 అవర్కి ఫర్మెంటేషన్ వదిలేసేయండి. అప్పుడైనా క్విక్గా అయిపోతుంది అనమాట. శివబాలాజీ గారి బర్త్డే October 14th మీరందరూ మీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇది బ్యాటర్. ఇది ఇనిప్పు పనియారంకి బ్యాటర్. నువ్వు తినలే ఇంతవరకు, నేను ఇక్కడ చేయలేదు. ఇవాళ టేస్ట్ చేసి చెప్పు నీకు ఎలా నచ్చింది. ఓకేనా? ఓకే. సో మీ అందరికీ నిజంగా చాలా 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 థ్యాంక్స్ మీ విషెస్కి, మీ బ్లెస్సింగ్స్కి. అండ్ మీరే కాదు, చాలా మంది ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి కేక్ తీసుకొచ్చి మా హ్యాపీనెస్ని వాళ్ళ హ్యాపీనెస్గా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడం, నిజంగా ఈ బర్త్డే ఇట్ వాజ్ రియలీ స్పెషల్. శివబాలాజీ గారు చెప్తున్నారు, అదే ఈ బర్త్డే అందరూ తనకి ఫస్ట్ నుంచి పరిచయం ఉన్న వాళ్ళు ఎంతో మంది, మధ్యలో కొంచెం కాంటాక్ట్లో లేని వాళ్ళు కూడా చాలా మంది ఫోన్ చేసి విష్ చేశారంట, చాలా మంది వచ్చి కలిసి విష్ చేశారంట. సో డెఫినెట్లీ దిస్ ఈస్ ఎ స్పెషల్ బర్త్డే ఫర్ హిమ్. సో ఇప్పుడు ఆ గ్లింప్సెస్ మీతో షేర్ చేసుకుంటాను. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ శివా, హ్యాపీ బర్త్డే టు యు. May God bless you dear, may God bless you dear, may God bless you dear. ఇద్దరు బర్త్డే టు యు. ఇటు నిలబడండి, ఇద్దరు చూడండి ఒకసారి. ఫెంటాస్టిక్ కపుల్. శివ గారి బర్త్డే సెలబ్రేషన్ శామ్ అండ్ జో వాళ్ళ ఇంట్లో 13th midnight నుంచి స్టార్ట్ అయ్యాయి. సో మా ఫ్రెండ్స్ శ్రవణ్, శ్రావణి, వేణు, అను, శామ్, జో మేమందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. ఇది నెక్స్ట్ డే. కొత్తపల్లి గీత గారు శివ గారి కోసం కేక్ అండ్ బొకే పంపించారనమాట. థ్యాంక్ యూ సో మచ్ గీత గారు, రావు గారు, విన్నీ, తేజ్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ శివబాలాజీ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇక్కడ మీరు చూస్తున్నది ఆర్ ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ, సాత్విక్, మాధురి అండ్ సద్గున్. కొద్దిగా థ్యాంక్ యూ సద్గున్. నువ్వు కూడా మామ పెట్టు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నా దగ్గర మామ దగ్గర రా ఒకసారి. నాకు కూడా అది చిన్నది చాక్లెట్ కేక్. అవును కదా, తినేసే. అవును, పెట్టేసుకో. హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. పెట్టేసాను. థ్యాంక్ యూ సో మచ్ సాత్విక్ అండ్ మాధురి. ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్న అరుణ్ కుమార్ తులా గారు, తులా ఫౌండేషన్ హెడ్ అన్నమాట, వాళ్ళ టీమ్ తోటి వచ్చి శివబాలాజీ గారి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ తులా, అరుణ్ కుమార్ గారు. మీతో కలిసి మీ సంస్థలో మాకు చేతనైనంత ఎంతో కొంత సహాయం చేయగలిగినందుకు సంతోషిస్తున్నాం.
ఈ ఫోటోలో ఉన్నది శివగారి ఫ్రెండ్స్ రాజీవ్, వేణు అండ్ చక్రి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెలబ్రేటింగ్ ద బర్త్డే అగైన్. Thank you so much, Madhavi, and all the little darlings. God bless you all. Yes. మనకి 8 hours అయిపోయింది. ఇప్పుడు మనం పిండి చూసేద్దాం. Ta-da! Nicely fermented. పిండి కన్సిస్టెన్సీ చూసారంటే చూడండి, మనకి దోసల పిండి లాగా ఇలా ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ జారుగా ఉండకూడదు. ఇప్పుడు నేను చూపించిన కన్సిస్టెన్సీలో రెడీ అయిపోతే చాలన్నమాట. సో లెట్స్ గో టు కుకింగ్ ప్రాసెస్ నౌ. సో మళ్ళీ ఇంకొంచెం కొబ్బరి చిన్న చిన్న ముక్కలు చేసుకుంటున్నాను అనమాట. ఈ ముక్కల్ని నెయ్యిలో వేయించి పిండిలో వేస్తామన్నమాట. ఒక అమోఘమైన టేస్ట్ ఉంటుంది ఈ కొబ్బరి నెయ్యిలో వేయించి అలా వేయడం వల్ల. అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. నా చిట్టి కడాయి తీసేసుకుంటున్నా. కడాయి పెట్టుకొని స్టవ్ అంటించుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసేసుకుందాం. నాకు తెలిసినంత వరకు ఇనిప్పు పనియారం మనకి పెద్దగా పరిచయం లేదు. బట్ లాస్ట్ టైం నేను చెట్టినాడు ఎగ్ కర్రీ చేసేటప్పుడు అప్పుడు కూడా మనకి ఆ రెసిపీ పెద్దగా పరిచయం లేదు. అలా బ్రేక్ చేసి వేయడం కూడా నేను ఫస్ట్ టైం అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చూసానని చెప్పాను. బట్ అప్పటికి అనంతపురం నుంచి, తర్వాత తెలంగాణ నుంచి చాలా మంది మేము అలా ఎగ్ బ్రేక్ చేసి మేము ఆల్రెడీ చేస్తామని చెప్పారు. సో ఈ రెసిపీ కూడా మీలో ఎవరన్నా ఆల్రెడీ చేస్తున్నారు, దానికి వేరే పేరు ఉందంటే ప్లీజ్ కమెంట్స్ లో చెప్పండి, నేను నేర్చుకుంటాను. అవును, వేగిపోయాయి. ఆఫ్ చేసేసుకున్నాం. కొద్దిగా ఆరాక ఇది పిండిలో వేసేసుకుందాము. అలాగే నువ్వులు కొద్దిగా, నల్ల నువ్వులు తెల్ల నువ్వులు, బట్ నల్ల నువ్వులే నేను ఎక్కువ వాడతాను. అయిపోతుంది తల్లి. అందుకే యూర్ ఎక్సైటెడ్ టు టేస్ట్ ఇట్. ఫాస్ట్ గా అయిపోయిందిగా మరి. ఇట్స్ సో సింపుల్. ఓన్లీ ఫర్మెంటేషన్ కి ప్రాసెస్ అవుతుంది. అదర్వైజ్ మేకింగ్ ఇస్ జస్ట్ నో టైం. ఓకే, ఇది కొద్దిగా చల్లారాక అందులో వేసేసి ఇంకా నీకు రెడీ చేసిస్తా. ఇనిప్పు పనియారం. చల్లక కూడా అయిపోయిందిరా, వేసే. వేయించుకున్న కొబ్బరి ముక్కలు, 1/2 స్పూన్ నల్ల నువ్వులు వేసుకుని బాగా కలిపేసుకుందాం. చూసారా, కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఇలా ఉండాలన్నమాట. సో గుంత పొంగనాలకి ఎలాంటి పాన్ తీసుకుంటామో అలాగనమాట. గుంత పొంగనాలు చేసేదే తీసుకోవాలి, అందులోనే చేయాలి ఇది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పార్ట్, నెయ్యి. ఇవి నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో ఫ్రై చేసినప్పుడే ఆ అద్భుతమైన టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఆ అరోమాకి మీ ఇంట్లో ఉండే వాళ్ళందరూ వచ్చి ఫస్ట్ ఏం జరుగుతుంది కిచెన్ లో అని డెఫినెట్ గా అడిగి ఇమ్మీడియట్ గా తినేస్తారు. అలా ఉంటుంది అనమాట. ఆ స్మెల్ నుంచి ఆ కుకింగ్ ప్రాసెస్ లోనే యూ విల్ బి సో టెంప్టెడ్. ఆ కలర్, అపీరెన్స్ మొత్తం. సో ఈ నెయ్యి కూడా మనం ఊరికే అలా పూసామా వేసామా అలా కాకుండా ఆల్మోస్ట్ 1/4 నెయ్యి ఫిల్ చేసి మనం పిండి వేసినప్పుడు నెయ్యి పైకి పొంగి అందులో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అలా చేస్తేనే నేను చెప్తున్న ఈ టేస్ట్ అమోఘంగా మీరు ఎంజాయ్ చేయగలరు. ఓకేనా, నెయ్యి వేసేద్దాం. ఇంత 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 నెయ్యి కాగిపోయింది. ఇప్పుడు మనం పిండి వేసి ఇనిప్పు పనియారం చేసేసుకుందాం. అంతే, మరీ ఎక్కువ వేసేయద్దు. ఎస్, వేసేసుకున్నాం. ఇది ఒక సైడ్ బాగా కుక్ అవ్వాలన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఒక డీప్ రెడ్డిష్ కలర్ వచ్చాకే మనం ఇంకొక సైడ్ తిప్పుతాము. అంతవరకు వీటిని మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్ పెట్టద్దు. ఆల్రెడీ నెయ్యి కాగుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకుందాం.
గుమ్మ గుమ్మలాడుతుంది. ఇప్పుడు ఇంకో సైడ్ తిప్పేసుకుందాం. ఇది హాఫ్ కుక్ అయినప్పుడు తిప్పేసుకోవాలన్నమాట. వచ్చేస్తావా? దోశతో చేస్తారా ఇది? కాదమ్మా, బ్యాటర్ చెప్పా కదా ఇప్పుడు, ఆ బ్యాటర్తో చేస్తారు. అంటే ఇలాంటివే ఒక స్నాక్ దోశతో చేస్తారు కదా. నువ్వు చెప్పేది గుంత పొంగనాలు అంటారు. టెంప్టింగ్ కదా మనం. చూడు రెడ్డిష్గా వెనకాల ఫ్లిప్ చేస్తే ఉంది, కానీ ముందు ఫ్లిప్ చేస్తే లేదు. అది కూడా కుక్ కావాలి కదా. అయిపోయింది, ప్లేట్లోకి తీసేద్దాం. అయిపోయింది అయితే ఇవ్వండి. ఇవనా? ప్లేట్తో రెడీగా ఉన్నావురా నువ్వు. ఫస్ట్ బ్యాచ్ లో యాజ్ యూ సా నెయ్యి కొంచెం ఎక్కువ వేసాను. అది నాకు పిల్లలకి అనమాట. శివ గారు అంత నెయ్యి తినరు, చాలా కొద్దిగా నెయ్యి తింటారు. సో శివ గారి కోసం మళ్ళీ నెయ్యి వేయకుండా ఉన్న నెయ్యిలోనే ఇంకొక బ్యాచ్ వేసాను అనమాట. ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేద్దాం. ఎస్, ఇంకొక బ్యాచ్ కూడా రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేస్తున్నా. ఇవి కూడా తీసేసుకుందాం. రెడీ అయిపోయాయి. మన్నో నాన్నో ఇద్దరా అడిగావు కదా, కొంచెం ఆగాగు, వేడి ఉంది. ఇది చల్లది కొంచెం పక్కకు తీసి పెట్టా. ఇద్దా నాన్నో. ఓకే, నాన్న అన్న వచ్చేటప్పుడు నువ్వు తినేసావురా. వాడు ప్లే స్టేషన్ లో ఉన్నాడా? సండే ఎంజాయింగ్ యువర్ హాలిడే అన్నా. హౌస్ ఇట్ మన్నకుట్టి? బాగుంది. నచ్చింది. కొబ్బరి ఉందా? కొబ్బరి పీసెస్ వేస్తాం. సో యమ్మీ కదా. కొబ్బరి ఫ్రై చేయాలి. ఫ్రై చేయాలి మా. సో యమ్మీ. స్వీట్ అయినా కానీ చూస్తున్నారా, మేము తింటూనే ఉన్నాం. గీలో ఫ్రై చేసాం రా. వీడికి గీ ఫేవరెట్. మళ్ళీ ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. నీ ఫేవరెట్ మీగడ కాదు, కోకోనట్. నీ ఫేవరెట్ తిని చెప్పు, దీంట్లో ఏముందని. బనానా. యువర్ ఫేవరెట్ బనానా ఇస్ దేర్. నువ్వులు, ససెమి సీడ్స్. ఓకే, విల్ కంటిన్యూ ఎంజాయ్. మీరు కూడా ఈ కొత్త డిష్ ని డెఫినెట్ గా ట్రై చేయండి. మీరే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. సో ట్రై చేసి మీకు ఎలా నచ్చింది ఈ డిష్ అనేది కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో మీ పిక్చర్స్ పోస్ట్ చేయండి. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బాయ్. మా నేను యాక్చువల్లీ సైలెంట్ గా ఒకటి తీసుకొని నేను నాను తిన్నాం. తినేసారా? అవునా, నేను చూడలేదురా. ఎలా ఉంది, నచ్చిందా నీకు మరి?